అయితే నిజమైన శిష్యులు ఎవరో ప్రభువు చెబుతున్నారు. శిష్యుని పిలిపే కాదు, శిష్యుల లక్షణాలను మనం చూసినప్పుడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే అబద్ధపు శిష్యులు కూడా ఉంటారా? ఉంటారు. వాక్యమందు నిలబడరు. నిలబడని వాడు కూడా యేసు ప్రభువును వెంబడిస్తున్నట్టు కనపడతాడు. ఆరాధనకు వస్తుంటాడు, వెళ్తూ ఉంటారు. కానీ నిజమైన శిష్యులు ఎవరంటే వాక్యమందు నిలిచిన వారు. వాక్యమందు నిలవకపోతే, వాక్యం వారిలో నిలవకపోతే వారు నిజ శిష్యులు కాలేరు. శిష్యుడు అంటే వాక్యములో నిలిచి ఉన్నవాడు. వాక్యములో నిలిచి ఉన్నవాడు అంటే అర్థం క్రీస్తులో నిలిచి ఉన్నాడు అని కదా అర్థం. వాక్యములో నిలిచి ఉన్నాడంటే సంఘములో నిలిచి ఉంటాడని అర్థం. వాక్యములో నిలిచి ఉన్నాడంటే సత్యములో నిలిచి ఉన్నాడని అర్థం. నిలబడుట, స్థిరంగా ఉండుట, అబాయిడ్ అనే మాటకి నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే స్థిరంగా నిలిచి ఉండుట. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా. ఎందుకంటే కొన్ని ముళ్ళ తుప్పలు పడ్డవి, కొన్ని రాతి నెలలు పడ్డాయి, కొన్ని దారి ప్రక్కన పడ్డవి విత్తనాలని ప్రభు చెప్పారు విత్తువాని ఉపమానంలో. కాస్త కష్టకాలం రాగానే వారు నిలబడరట, వారు తొలగిపోతారు. కాబట్టి అలాంటి వారి గురించిగా ఆయన చెప్పడం లేదు. నిలబడేవారు అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో వాక్యమును అందు నిలిచిన వారైతే నాకు శిష్యులే ఉంటారు. నమ్మిన యూదులతోనే చెబుతున్నాడు ఆయన. మీరు నన్ను నమ్మారు, మంచిది. కానీ నా వాక్యమందు నిలిచి ఉంటేనే కానీ మీరు నాకు నిజమైన శిష్యులుగా ఉండలేరు. మీరు నాకు నిజమైన శిష్యులుగా అప్పుడు ఉంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీవు నిజంగా శిష్యుడు అయితే స్వతంత్రుడివే. సత్యం నిన్ను విడిపిస్తూ ఉంటుంది. అనేక బలహీనతల నుంచి, అనేక బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుతూ ఉంటావు. శిష్యుడు స్వతంత్రుడు. శిష్యుడు బానిసత్వం నుంచి విడుదల పొందుతూ ఉంటాడు. శిష్యుడు సత్యాన్ని గ్రహిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు శిష్యులుగా నా శిష్యులుగా మీరు ఉండండి అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే సత్యాన్ని వారు గ్రహించాలి. ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అయితే మీరు వాక్యమందు నిలిచి ఉండండి అని ప్రభు చెప్పారు. అంతేకాదు శిష్యుడికి ఉండవలసిన మరొక లక్షణము మత్తయి సువార్త 16:24 చూడండి. మత్తయి సువార్త 16:24 వచనం చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, శిష్యులారా మీరు నా శిష్యులయ్యారు, సంతోషం. కానీ మీరు నన్ను వెంబడించాలి, నన్ను అనుసరించాలి అంటే మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మిమ్మల్ని మీరు లెక్కలో ఉంచుకోకూడదు. డినైయింగ్ యువర్ సెల్ఫ్, డిస్రిగార్డ్ అన్నాడు. అంటే నిన్ను నీవు పెద్ద లెక్కలో వేసుకోకూడదు. నేనండి అన్నవాడు శిష్యుడికి పనికిరాడు. గురువు ఏం చెప్తాడో అది వినేవాడు శిష్యుడు. సొంత అభిప్రాయాలతో, ఆలోచనతో నిండి ఉన్నవాడు కాదు శిష్యుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. శాస్త్రి ఒకడు వచ్చాడు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నీ శిష్యుడిగా ఉంటాను నేను అన్నాడు. అందుకు యేసు ప్రభువారు అన్నారు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసాలు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నటకు కూడా స్థలము లేదు. కాబట్టి ప్లీజ్ డోంట్ కమ్ విత్ మీ, నీవు నాతో రాకు. ఎందుకంటే శిష్యుడికి తగిన లక్షణాలు శాస్త్రికి లేవు. శాస్త్రికి స్వాభిప్రాయాలు ఎక్కువ, బుర్రలో ఆలోచనలు ఎక్కువ. శాస్త్రం నాకు తెలుసు కదా అనుకుంటాడు వాడు. ఆయన వెంబడించే మనస్తత్వం తక్కువ. కానీ ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళినా వస్తానంటున్నాడు. కానీ అతనికి ఉండే ఆలోచనల అభిప్రాయాలు వేరు. అందుకు స్థలము లేదు అన్నాడు. కాబట్టి నువ్వేం చేయమంటున్నాడు? 16:24లో నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే, నువ్వు నా శిష్యుడుగా ఉండాలనుకుంటే నువ్వు ఉపేక్షించుకో, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. అంటే చావడానికి సిద్ధపడి నన్ను వెంబడించు, అవమానాలకు సిద్ధపడి నన్ను వెంబడించు.